చంద్రబాబు చేసిన మోసాల గురించి రాష్ట్ర వ్యాప్తంగా బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనేటువంటి ఒక కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించడం జరిగింది ప్రతి నియోజకవర్గ కేంద్రంలో. అదేవిధంగా రాప్తాడు నియోజకవర్గంలో కూడా వేలాది మంది ప్రజల సమక్షంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రజలు స్వచ్ఛందంగా వేలాదిగా రావడము, తమ గోడును వెళ్ళబుచ్చుకోవడం కూడా జరిగింది. పరిటాల సునీతమ్మ 24లో ఎమ్మెల్యే అయినాక హత్యకు గురి కాబడిన కుటుంబాలు వచ్చినాయి, దాడులకు గురి కాబడిన కుటుంబాలు వచ్చినాయి, అక్రమ కేసులు బనాయించబడినటువంటి కుటుంబాలు వస్తే ఆ హాల్ నిండిపోయింది. దాదాపు 3-4 వేల మంది పైగా భోంచేసి కూడా వెళ్ళిన పరిస్థితి. అంటే నువ్వు రోజుకు 10 మంది చొప్పున నువ్వు ఇబ్బంది పెడతాను, భౌతికంగా కానీ చట్టపరంగా కానీ, కేవలం నియోజకవర్గంలో. నువ్వు ఎంతమందికి నష్టం కలిగించినావో చెప్పాలంటే వేల సంఖ్యలోనే ఉంది. సునీతమ్మ, నీ భర్తకి ఇంత స్కోర్ రాలేదు. 100 మందిని చంపినాడు పరిటాల రవి అనేసి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడింది మీ పార్టీ వాళ్ళే ధర్మవరంలో. దానికి నీ కొడుకు వాళ్ళ మీద దాడి చేయించినాడు, కాలు చేతులు ఇంచినారు, ఇరగొట్టినారు. నీ భర్తకి నీ ఎంత స్కోర్ రాలే. నీ భర్త శత్రుత్వం కట్టింటే వాళ్ళతో ఫ్యాక్షన్ చేసిండొచ్చు, కానీ నువ్వు తడిగుడ్డ అవసరం లేకుండా గొంతులు కోస్తా ఉన్నావు. వేల మంది తడిగుడ్డ అవసరం లేకుండా గొంతులు కోస్తున్నావు. దాదాపుగా ఈరోజు రాప్తాడు నియోజకవర్గంలో నువ్వు చేపట్టిన హంద్రీనీవా కాలువ కాంక్రీట్ లైనింగ్ల వల్ల 2 లక్షల ఎకరాల పైగా భూములు బీడు భూములుగా మారబోతా ఉన్నాయి. అంటే దాదాపుగా ఒక 40-50 వేల రైతు కుటుంబాలను నువ్వు నేలగూలుస్తున్నావు. తడిగుడ్డ కూడా అవసరం లేకుండా 40-50 వేల కుటుంబాలను, రైతు కుటుంబాలను గొంతు కోస్తున్నావు. ఇది నీ కెపాసిటీ. నీ భర్తకి ఏడబోవాలనో, నీ భర్తను చూసి భయపడేదానికంటే నిన్ను చూసి భయపడుతున్నారు ఎక్కువ. ప్రజలు కావచ్చు, మీ పార్టీ వాళ్ళు కావచ్చు, మీ కులస్తులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కువగా నిన్ను చూసి భయపడుతూ ఉన్నారు. నువ్వు పక్కన కూర్చోబెట్టుకొని భుజం మీద చేసినావా, అయిపోయా. మోసం గ్యారెంటీ, సునీతమ్మ షూరిటీ మోసం గ్యారెంటీ. నీ మాటలు నమ్మి నీకు ఓట్లు వేసినారా, అయిపోయా. సునీతమ్మ షూరిటీ మోసం గ్యారెంటీ. ఇది ఈ రకంగా చంద్రబాబును మించిపోయే స్థాయిలోకి నువ్వు ఎదిగినావు. నీ భర్తకు ఆ కెపాసిటీ లేకపోయే పాపం. నువ్వు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎవరినన్నా తీసుకో, నువ్వంటే పడనోళ్ళు ఎక్కువ ఉన్నారు మీ పార్టీలోనే. నీ భర్తను పొగుడుతారు నిన్ను చూసి, నీ భర్తను పొగుడుతారు, 10 రెట్లు మేలు అంటారు నిన్ను చూసి, నీ బంధువులతో సహా. ఇంకా నువ్వేదో నీ మొగుడిని చూసి భయపడుతున్నారు, పెడుతున్నారు, 20 ఏళ్ళే చచ్చిపోయినా అంటే నీ మొగుడు ఆపోతున్నా రాత్రిపూట నిద్రపోయినాడా సునీతమ్మ? నీ మొగుడు ఆ రోజైనా రాత్రిపూట నిద్రపోయినాడా? ఎవరిని కలవరించుకొని భయపడుతున్నాడు? 98-99 ప్రాంతంలో ఎవరిని కలవరించుకొని భయపడుతున్నాడు? మీ ఇంటికాడే మా ఇంట్లో అరవింద్ నగర్లో మా సొంత ఇంటికి సమీపంలో నీ భర్త ఇండ్లు కట్టినాడు. మేమందరం జైల్లో ఉన్నాం. నీ మొగుడి మీద యుద్ధం చేసి 30 నెలలు జైల్లో ఉన్నా నేను. మా నాయన ఆడే కాపురం ఉన్నాడు. మా ఇంటికి మీ ఇంటికి ఒక 100 అడుగులు దూరం. 2004-2005 ప్రాంతంలో మా ఇంటి ముందర మా మనుషులు గొడవలు పట్టుకొని ఉంటే మీ ఇంటికి మా ఇంటికి అంతే దూరం. పక్క మధ్యలో పోలీస్ పికెటింగ్ ఉండేది. నీ మొగుడు చచ్చిపోయినాక మేము ఇండ్లు ఖాళీ చేసి వెళ్ళిపోయినామంటే ఇండ్లు ఖాళీ చేసినారు. నీ మొగుడు చచ్చిపోయినాక దాని నుంచి వెళ్ళిపోయినాం మేము పక్కకి. మరి నువ్వు గొప్పగా చెప్పుకుంటాడు నీ మొగుని గురించి. నీ మొగుడు
పరిటాల రవి వాళ్ళ తమ్ముని పోలీసులు చంపితే తోపుదుర్తి రాంభూపాలరెడ్డి దగ్గరికి పోయినాడు. తోపుదుర్తి రాంభూపాలరెడ్డి దగ్గరికి పోయి, పెద్దయ్యప్ప నేను గొడ్లు కాసుకునేవాడిని, నేను చదివిండేది 5వ తరగతి, నాకు ఆ రాజకీయం కాబట్టదు, నన్ను ఇడిచిపెట్టమని చెప్పు మద్దెల చెరువు నారాయణ రెడ్డికి అని. అది మీ చరిత్ర. తర్వాత ఇక్కడ అనంతపురంలో తర్వాత కాలంలో ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన ఒక పెద్ద మనిషి కాంట్రాక్టర్గా మీ దగ్గరికి వచ్చినప్పుడు, మీ దగ్గర పనులు చేసుకున్నప్పుడు మీరు లక్షల రూపాయలు డబ్బులు చూసినారు. తర్వాత గ్రానైట్ గనుల్లో బెంగళూరుకి సంబంధించినటువంటి ఒక వ్యాపార సంస్థ చేపట్టినప్పుడు మీ గ్రామం పక్కన మీరు డబ్బులు చూసినారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చినారు. ఆర్ఓసి వసూలు చేసి మీకు డబ్బులు ఇచ్చింది. ఆర్ఓసి అనేటువంటి ఒక ప్రైవేట్ క్రిమినల్ సంస్థను ఏర్పాటు చేసుకొని మీరు ప్రభుత్వం ఉండంగా, మీకు ప్రభుత్వం ఉండి మీ ఆయన మంత్రి అయ్యి మీకు పోలీసుల మద్దతు ఉండి జ్యుడిషియరీ మొత్తం మీ చేతుల్లో ఉండి కాంట్రాక్ట్ ఒప్పందాలు ఇచ్చి కూనీలు చేసే డబ్బులు ఇవ్వడము, డబ్బులకు కూనీలు చేసే వాళ్ళతో కూనీలు చేయించడము, కేసులు మోసుకునేదానికి ఆర్ఓసి అనే సంస్థ పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడము. ఇందులో ఏంది మీ గొప్ప ఏముంది? అదేమన్నా మగతనమా మాడాతనమా? ఎవరైనా చేస్తారు. ఇది అనంతపురంలో కార్పొరేటర్ చేయగలుగుతాడు. కనగానపల్లి మండలంలో ఒక వార్డు మెంబర్ చేయగలుగుతాడు. ప్రభుత్వం మీకు మద్దతు ఉంది, పోలీసులు మీ మీద కేసులు పెట్టరు, కేసులు మోసుకునేదానికి ఇంకా వేరే వ్యక్తులు ఉన్నారు, డబ్బులు ఇస్తాము, ఒప్పందాలు తీసుకొని కూలీలు చేసే వాళ్ళని పిలుచుకొచ్చి చేపియండి అంటే ఇన్ఫర్మేషన్లు ఇచ్చేదానికి ఎవడైనా చేస్తాడు. మగవాడు అవసరం లేదు, దానికి మాడగాడు చేసే పని అది. ఇది మీ చరిత్ర. మరి నీ మొగుడు పాలెగాడని చెప్తున్నావు కదా, నీ మొగుడు పాలెగాడని చెప్తున్నావు. మద్దెల చెరువు సూరి జైలు నుంచి నీ మొగునికి ఫోన్ చేసి బెదిరించినట్లుగా నేను పలానా టైంలో చంపుతానని చెప్పినట్లుగా నువ్వే సినిమా తీపించుకున్నావు. రామ్ గోపాల్ వర్మని ఇంటికి పిలిచి భోజనం చేసి, ఆయన ఏం పేరు పరిటాల రవి పాత్రధారి వివేక్ ఒబరాయ్, ఆయనతో ఫోటోలు దిగి మీకు ఇంటిలో పాది మీరంతా మురిసిపోయి మీరు తీర్చుకున్న సినిమాలని రక్త చరిత్రని 100 కూనీలు జరిగినటువంటి సినిమా అది. మీ భర్తకు సంబంధించినటువంటి కథతో తీసిన సినిమాను, దాంట్లో నువ్వే తీయించుకున్న సినిమా. సూరి ఫోన్ చేసి బెదిరించి చంపినాడని బయట నిజ జీవితంలో చూస్తే పరిటాల రవి చనిపోయేదానికి నెల ముందో కొన్ని రోజుల ముందో మద్దెల చెరువు సూరి నన్ను చంపాలని కుట్ర చేసినాడు, నన్ను చంపుతాడు ఖచ్చితంగా అని కూడా మాట్లాడినాడు. మరి ఎవరు మగవాడు? ఇవన్నీ అయిపోయినాయి. తర్వాత కాలం మారింది, పరిస్థితులు నీకు అనుకూలంగా లేవు. నీ మొగుడిని చంపిన సూరి కాళ్ళు పట్టుకొని నువ్వు ఎమ్మెల్యే అయినావు. నీ రాజకీయ జీవితం ఈరోజు 2009 తర్వాత నీ రాజకీయ జీవితం ఈరోజు మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డి భిక్ష. మద్దెల చెరువు సూరి కాళ్ళు పట్టుకొని నువ్వు ఎమ్మెల్యే అయినావు. నీ బంధువుల్ని పంపిలే మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డి దగ్గరికి 2009 ఎన్నికలకు ముందు. నీ మొగుడిని చంపిన కేసులో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళతో నువ్వు సయోధ్యలు కుదుర్చుకోలేదా? మద్దెల చెరువు సూరి తన శిష్యుడు చీమల శివలింగ మద్దెల చెరువు సర్పంచ్ను మీ దగ్గరికి పంపలేదా? నీ తమ్ముడు బాలాజీ అతనికి 5 లక్షల డబ్బులు ఇచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేయలేదా? మద్దెల చెరువు సూరి శిష్యుడు బానును మీరు ఉపయోగించుకోలేదా? మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డి అనేవాడు లేకపోతే 2009లో నువ్వు ఎమ్మెల్యే కాదు. ఇది నీ చరిత్ర, నీ అసలు చరిత్ర. నీ అవకాశవాద రాజకీయం ఎలాంటిదంటే, పవర్లో ఉంటే జుట్టు పట్టుకుంటావు, పవర్లో లేకపోతే ఏదో రెడ్డి కాళ్ళు పట్టుకుంటావు, పోయిన 5 ఏళ్ళు మళ్ళీ యారెడ్డి కాళ్ళు పట్టుకున్నావో ఇది ఇప్పుడే దాటుకొని వచ్చి సుధా థియేటర్, శాంతి థియేటర్ పక్కన ఒక పెద్ద కాంప్లెక్స్ కట్టినావు పోయిన 5 ఏళ్లలో. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో సూర్యానగర్లో కాంప్లెక్స్ కట్టినావు. పోయిన 5 ఏళ్ళు నీ కంకర్ మిషన్లు నడిచినాయి, నీ గ్రానైట్ క్వారీలు నడిచినాయి, కొత్త గ్రానైట్ లీజులు వచ్చినాయి,
కియాలో మీకున్న భూములకు ఏపీఐసి నిధులతో రోడ్లు వచ్చినాయి, మీ కాంట్రాక్టులు జరిగినాయి. స్వర్ణయుగం. మళ్ళీ యారెడ్డి కాళ్ళు పట్టుకున్నావు నువ్వే చెప్పాలప్ప.